హాయ్ ఫ్రెండ్స్, గ్రామీణ ఉపాధి సహాయక ఉద్యోగాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాలరీస్ వచ్చేసి మనకి మంత్లీ 30,000 అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఎవరే కానీ మిస్ చేయకోకుండా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అని ఇచ్చారు. మనకి ఈ యొక్క 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక గార్డినర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఒక గార్డినర్కి సంబంధించి మనకి అప్లై చేసుకోవాలంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ 10th క్లాస్తో పాటు 2 ఇయర్స్ డిప్లొమా డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కంప్లీట్ చేసింటే ఒక పోస్టులకి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే చూసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఈ మంత్ లాస్ట్ వరకు అయితే ఉంది. మనకి ఆ లోపలైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఫీజు విషయానికి వస్తే మనకి ఒక గార్డెనర్కి సంబంధించి అలాగే మల్టీ టాస్కింగ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులో వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి కాబట్టి మనకి ఒక జనరల్ కేటగిరీ వాళ్ళైతే 295 అయితే మనకి పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళైతే 177 అయితే పే చేసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క మనకి ఫీజు ఎలా చెల్లించాలి అంటే మనకి దగ్గరలో ఉన్న మనకి నేషనల్ బ్యాంక్కి వెళ్ళి పే చేయొచ్చు. అలాగే ఆన్లైన్ పేమెంట్ ఉందన్నమాట. ఆన్లైన్ విధానంగా అయితే మనం పే చేయవలసి ఉంటుందన్నమాట. ఈ యొక్క పోస్ట్లోకి వచ్చేసి మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇదంతా అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని వచ్చేసి మనకి జిరాక్స్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్గా చదువుకొని ఫిలప్ చేసుకోండి. ఫిలప్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ పైన మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాలి. ప్రతి ఒక్క జిరాక్స్ పైన మా సిగ్నేచర్ అయితే కంపల్సరీగా చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక పోస్ట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. అడ్రస్ కూడా చెప్తాను. ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 ఈ తెలంగాణ. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మనకి అప్లికేషన్ ఫాము, మనము డీడీ తీస్తే డీడీ, లేదంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా అది. ఓకేనా. ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అయితే ఆఫ్లైన్ విధానం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి రాసేసి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసి ఒక అడ్రస్కి అయితే పోస్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. మనకి 30 డేస్ అని అయితే ఇచ్చారు మనకి. ఓకేనా. 30 డేస్ లోపలైతే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మంచి నోటిఫికేషన్, ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ప్రాసెస్ వచ్చేసి మనకి ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అలాగే గార్డినర్కి సంబంధించిన మనకి ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ క్వాలిఫై నేచర్ కూడా నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే
ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే చెప్పండి, ఓకేనా. మీకు అలాగే వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.